నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా హెడ్లైన్స్ పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి మహమ్మద్ అలీ సమావేశం లాక్డౌన్ పరిస్థితులపై అధికారులను ఆరా తీసిన మంత్రి సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి 15,000 రూపాయల నగదు స్వాధీనం 11 మంది అరెస్ట్ నిర్మల్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ ఖమ్మం జిల్లాలో నేలరాలిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆసిఫ్ నగర్ పరిధిలోని ఇందిరానగర్లో యువమోర్చా నాయకులు గుతూర్ అంబేద్కర్ మిత్రబృందం ఆధ్వర్యంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్ సహకారంతో గత 30 రోజులుగా సుమారు 1,500 మంది నిరుపేదలకు మరియు వలస కార్మికులకు భోజనం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుట్టుపక్కల బస్తీ వాసులకు కూడా తరలించి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. రవితేజ ఇక్కడ ఇందిరానగర్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా గోల్కొండ బాగ్ ధర్మ జాగరణ ప్రముఖ. గత మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూ నుంచి కూడా ఈరోజు వరకు మా బస్తీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. RSS ఆధ్వర్యంలో, అదేవిధంగా ధర్మ జాగరణ ఆధ్వర్యంలో, బస్తీ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఇక్కడ పరివార క్షేత్రాలు BJP యువమోర్చా వీటన్నిటి ఆధ్వర్యంలో మతాలకు అతీతంగా ఏదైతే ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సందర్భంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడైతే వలస కార్మికులు, వలస కూలీలు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నా కూడా సొంత ఇండ్లుండి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏ విధమైన కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా సేవ చేస్తున్నాము. నా పేరు అంబేద్కర్, ఇందిరానగర్ నివాసిని, ఆసిఫ్ నగర్ డివిజన్. ప్రస్తుతం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ని. ఏదైతే మన భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాధి చెందిందో అప్పటి నుంచి మొత్తం ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న సందర్భంలో మన ప్రియతమ నేత, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఏదైతే లాక్డౌన్ విధించారో అప్పటి నుంచి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏదైతే సేవలు చేస్తారో ప్రతి ఒక్కరు మనస్తాపూర్తితోటి అందులో భాగంగానే మన అఖిల భారతీయ ప్రెసిడెంట్ JP నడ్డా గారు, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు, ఫ్లోర్ లీడర్ రాజా సింగ్ గారు, అదేవిధంగా మా దగ్గర నేషనల్ SC కమిషన్ మెంబర్ రామనన్న గారు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి గారు కేంద్ర హోం సహాయ మంత్రి పిలుపు మేరకు మేము ఇంటింటికి భోజనాలు అందించడం జరుగుతుంది. అయితే 23 తారీఖు నుంచి 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు మేము మా మిత్ర బృందం కలిసి ఓన్గా వండి ఇంటింటికి భోజనం పెట్టడం, అదే ఎవరైతే భోజనం చేయాలో వాళ్ళకి భోజనం పెట్టడం, ఎవరికైతే కనీసం వండుకునే పరిస్థితి లేకుండా 5 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ క్యాంపు కార్యాలయంలో పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా నగరంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా నివారణకు రాత్రింబగలు కృషి చేస్తున్న పోలీస్ శాఖ సేవలను మంత్రి కొనియాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల తెలంగాణ పోలీస్ శాఖ విధానాలపై దృష్టి పెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. CP हैदराबाद अंजनी कुमार और हमारे चारों जोन के DCP और सेंट्रल जोन DCP को बुलाया गया था, क्योंकि 2-4 दिन से शहर में हर जगह ख़ास तौर से गोलकुंडा PS के अंदर लाठी का इस्तेमाल किया गया, मीरचौक पुलिस स्टेशन के अंदर लाठी का इस्तेमाल किया गया. कमिश्नर ऑफ पुलिस ने सख्त एक्शन लिया. मैं खुद कल DCP साहब से बात किया, कमिश्नर साहब से बात किया और मुतालिका DCP से बात किया. ऐसा क्यों हो रहा है? पुलिस का काम लाठी चलाना नहीं है. पुलिस का काम अमन कायम करना है, प्यार और मोहब्बत से कायम करना है. और ख़ास तौर से तेलंगाना बनने के बाद पब्लिक के साथ बहुत फ्रेंडली काम करें. ये करोना वायरस फैलने के बाद यकीनन हमें सख्ती बरतना ज़रूरी था, क्योंकि सारे हिंदुस्तान में नहीं सारी दुनिया में कोरोना की तरफ से काफ़ी लोगों की मौत वाक़ हो रही थी। उसकी रोकथाम के लिए
हमारे सीएम साहब ने बहुत से मीटिंग ली और डीजीपी साहब को वक्तन वक्तन इंस्ट्रक्शन देते रहे। पुलिस भी लॉकडाउन पर सख्ती से अमल करने के लिए बहुत सख्त रवैया अख्तियार कर रही थी, मगर पुलिस का मकसद ये नहीं है, चीफ मिनिस्टर साहब का नहीं है, हमारा मकसद नहीं है कि कभी लाठी का इस्तेमाल करें। यकीनन कुछ लोग बगैर लाइसेंस गाड़ी चलाते हैं, 2-2, 3-3 आदमी को बिठा कर निकालते हैं। उसके बावजूद भी पुलिस अहदेदारों से गुजारिश है कि उनके साथ भी पुलिस का बर्ताव अच्छा होना चाहिए। कानून के शिकंजे में उनके साथ जो कार्रवाई वो करना चाहिए, मगर कभी लाठी नहीं उठाना चाहिए। आज कमिश्नर साहब के साथ काफ़ी देर तक लैंड ऑर्डर पर डिस्कशन रहा, तमाम डीसीपी से भी डिस्कशन रहा और डीसीपी को हिदायत दी गई कि वो एवरी पुलिस स्टेशन का विज़िट करें। वहाँ के जितनी टीम है कांस्टेबल्स की, सब इंस्पेक्टर्स की, उनके साथ एक बार इस मामले में बातचीत करें, क्योंकि जो वाक़या हो चुका होगा मगर आइंदा ऐसा वाक़या नहीं होना चाहिए। मुझे यकीन है 99.9% पुलिस ऑफिसर बहुत अच्छे हैं, 0.1% कुछ गलती कर रहे हैं तो यकीनन उनको भी हिदायत देती है पुलिस को, अहदेदारों की जानिब से, मेरी जानिब से, कमिश्नर साहब की जानिब से, कि वो भी लोगों से अच्छा बर्ताव करें। और इंशाअल्लाह मुझे उम्मीद है कि आज के बाद ऐसे वाक़यात नहीं होंगे। इसकी रोकथाम के लिए बहुत सख्ती से हिदायत दी गई है और आवाम से भी मेरी अपील है पुलिस के साथ कोऑपरेट करें। जब वो रोके तो रुक जाइए और उनसे गुफ्तगू कीजिए अच्छी लेवल में। जो पुलिस ऑफिसर की लैंग्वेज अच्छी नहीं है ज़रूर उन पर भी एक्शन लिया गया। मुगलपुरा में कोई पीएस के तहत जो वाक़या हुआ था उस पर भी वहाँ पर एक्शन लिया गया और ये जहाँ दोनों जगह चार मीनार पर और गोलकुंडा पीएस के अंदर जो मीरचौक और गोलकुंडा पीएस में जो वाक़यात हुए उस पर भी एक्शन लिया गया। उन पुलिस कांस्टेबलों को और होमगार्ड कांस्टेबल को सस्पेंड किया गया है और उनके ऊपर एक्शन भी लिया गया। రాజేంద్ర నగర్ మండల పరిధిలోని పహాడి ఇమాడి నగర్లో రాజేంద్ర నగర్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సహకారంతో రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన 200 మంది ముస్లిం మైనార్టీ సోదరులకు పండ్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో సయ్యద్ వసీం, షేక్ బాబా, జాబిన్ బేగం తదితరులు పాల్గొన్నారు। 2 दिन से पहले वसीम को पूछा, हमारे एरिया में गरीब लोग ज़्यादा है, मुस्लिम गरीब लोग ज़्यादा है, उन्होंने रोज़ा में है बोल के किसी को भी ये लॉकडाउन के समय में किसी को भी बाहर जाके काम करके पैसा कमा के रोज़ा ख़त्म करने का किसी को भी नहीं है, शाम को रोज़ा छोड़ने का। इसलिए वसीम को बोला कि मैं अरे भाई थोड़ा क्या बोलते 50 लोगों को हमारा से कुछ दिए तो अच्छा होता बोल के वसीम को पूछा। तो वसीम क्या करा, नहीं सब थोड़ा ज़्यादा दिए तो अच्छा अच्छा रहता बोल के मैं 50 बोले तो कम से कम 200 लोगों का बांटने का इंतज़ार करा। आज चिंतालमेट एरिया में, पहाड़ी एरिया में, 9 नंबर एरिया में, तीनों एरिया में 200 लोगों को फ्रूट्स पूरा बना के भेज दिया, आज दिया पूरा। इसलिए वसीम और उसका टीम को मैं धन्यवाद कर रहा है और लोगों को भी मैं धन्यवाद कर रहा है। लॉकडाउन चल रहा आपके लिए हुआ, पूरे लोगों के लिए है। किसी कोई भी बाहर रीज़न आए तो बाहर आओ, एक को आओ, एक आओ, आपका क्या होना वो लेके जाओ। तकलीफ तो रहता लोग हम लोग और ऐसा वसुंधर का लोग बाहर बहुत लोग आए, आपके लिए आए, आपके लिए काम करने के लिए आए। थोड़ा हम लोग घर में ही रहा तो करोना से बच जा सकता है। थैंक यू। రంగారెడ్డి జిల్లా హైత్నగర్ ఓల్డ్ విలేజ్ మరియు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో బీజేపీ నాయకులు కళ్యాణ్ నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో బండారి భాస్కర్, పండాల శ్రీధర్ గౌడ్, బద్దన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి సొంత నిధులతోటి వలిగొండ మండలానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి వారి సహకారంతో ఒక 25 కిలోల బియ్యము, 10 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది। మరి వారు కూడా ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ సందర్భంగా మరి వారు ఈ ఎండనక మరి వారు వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రతి ఊరు వెళ్ళి, ప్రతి మండల కేంద్రంలోని ప్రతి గడపకు వెళ్ళి కూడా కరోనా పరిస్థితి ఏంది, అసలు వీళ్ళు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాప్తి చెందకుండా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకు చైతన్యపరుస్తూ మరి కరోనా రాకుండా అన్ని ముందు జాగ్రత్తలు తెలియజేస్తూ వారు ఇస్తున్నారు। కాబట్టి వారికి ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతున్న ఉద్దేశంతో మరి మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ కూడా ప్రింట్ మరియు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు సప్లై చేయడం జరిగింది। మరి ముందు కూడా వారి సేవలను
ప్రజలకు చైతన్యపరుస్తూ వారి సేవలను మరింత విస్తృత చేసి మరి వారు కూడా అందరికీ అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. వరంగల్ జిల్లా కొత్తపేట గ్రామంలో అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను 1వ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ వడ్డమానుకోట తిరుపతి మరియు బీజేపీ కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వారికి వివరించారు. కొనుగోలు కేంద్రాలలో టోకెన్ నెంబర్ ఇచ్చిన 3 రోజుల తర్వాత కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని అన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వహించారని అన్నారు. అనంతరం బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రైతులకు కూపన్ ఇచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. అర్బన్ జిల్లా 1వ డివిజన్ కొత్తపేట గ్రామంలో ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రానికి సందర్శించినప్పుడు 28వ తారీఖు జరిగిన అటు రోడ్ల మీద ఆరబోసినందుకు అనేక మొక్కలు తడవడం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారు. వీళ్ళకు 25వ తారీఖు రోజు టోకెన్ ఇచ్చినా ఇంతవరకు కొనుగోలు జరగలేదు. వర్షం వల్ల ఈరోజు మొక్కజొన్నలు తడిసి ముద్దయినాయి. వీళ్ళకు 3 రోజుల కిందట టోకెన్ ఇచ్చినప్పుడు తేమ ఉన్నదని మళ్ళీ ఎండపోసి తీసుకురావాలని రైతులకు సూచన జరగడం వల్ల ఈ మధ్యకాలంలో అకాల వర్షం జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోయిళ్ళు. తేమ కొద్దిపాటి నష్టం జరిగితే ఈరోజు అకాల వర్షం వల్ల మొత్తం ఈ విధంగా మొక్కజొన్న నల్లబడడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోయి రోడ్డు మీద పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనేక రైతులకు కొనుగోలు చేయమని 960 కోట్లు ముందే మంజూరు చేసిన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్ల రైతులు అనేకంగా నష్టపోతున్నారు. అనేక విధాలుగా రైతులు నష్టపోయి తేమ అనే చిన్న దాన్ని ఈరోజు 6 నెలలు కష్టపడి సంపాదించిన పంటను నేలపాలు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి తేమతోనే సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాలలో ఫస్ట్ కొనుగోలు చేయండి. దీన్ని మళ్ళా అనేక రకాలుగా బూజు పట్టిపోయింది పంట నష్టం చూడండి. కాబట్టి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో అకాల వర్షానికి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో కూడిన గాలివానకు మామిడి తోటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు నేలరాలిన మామిడి తోటలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరిశీలించారు. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో మాట్లాడి పంట నష్టం అంచనా వేశారు. అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఐకేపీ ద్వారా అదేవిధంగా కొన్ని ప్రైవేట్ మార్కెట్స్ రెగ్యులర్గా నడిపేవి కూడా ఒక సుమారు 20 కొనుగోలు సెంటర్ల నుండి ఇప్పటివరకు 5,000 పైన టన్నులు మామిడికాయ కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టం మంచి రేటు వచ్చేసరికి 30,000 పైన ఇది పలికే సమయంలో నేను రావటం వల్ల వందలాది ఎకరాల్లో మామిడి తోట ఖమ్మం జిల్లాలోనే 20,000 ఎకరాల పైన మామిడి సాగు అవుతున్న నియోజకవర్గం మా సత్తుపల్లి. అట్లాంటి తోట నష్టపోయింది. వాటి ప్రభుత్వం దృష్టికి ఈరోజు యాక్చువల్గా వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రోగ్రాం కూడా ఉండే రద్దయింది సీఎం గారి దగ్గర రివ్యూ వల్ల. కలెక్టరేట్లో 10:30 మీటింగ్ ఉంది. తప్పనిసరిగా ఈ రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, రైతు శ్రేయోభిలాషి, వారు రైతు సంక్షేమమే తప్ప రెండోది లేదు. ఎందుకంటే భారతదేశంలో పండించిన ప్రతి గింజను కొనాలని చెప్పి భవిష్యత్తులో మండలానికి నియోజకవర్గాల్లో కూడా గిడ్డంగులు కట్టాలని నిన్న నుంచి సమీక్ష పెట్టి అయిపోక ఇయ్యాలకి మార్చారు. అందుకే ఖమ్మం జిల్లాకు మంత్రులు రావట్లేదు. కాబట్టి తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకెళ్లి ఈ రైతులకు ఎంతవరకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతో హార్టికల్చర్ అధికారి కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన వారు కూడా వచ్చారు. తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో లాక్డౌన్ నేపథ్యంలో బతుకు బతికించు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న నిరుపేదలకు డాక్టర్ శిరీషా కరణ్ కుమార్ చేతుల మీదుగా 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు భూపతి మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బతికించు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ థియేటర్ ఉన్న సమీపంలో ఉన్నటువంటి నిరుపేదలకు, రెక్కాడితే కానీ డొక్కాని నిరుపేదలకు డాక్టర్ గంప శిరీష కరుణ్ కుమార్ గారి సహకారంతో మేము బియ్యం నిత్యావసరాలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే లాక్డౌన్లో చాలామంది పేదవారు పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసం మా ఫౌండేషన్ ద్వారా అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నటువంటి పేదలకు కూడా మా ఫౌండేషన్ వాలంటీర్ ద్వారా మేము బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు అందజేస్తున్నాము.
ఇంకా ముందు ముందు ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మా వాలంటీర్ ద్వారా మేము బియ్యం కూరగాయలు అందజేస్తాము. ఇంకా ఇలాగే పేదవారికి హెల్ప్ చేస్తామని హామీ ఇస్తున్నాము. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్ మాస్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ బయటికి రాకూడదని అన్నారు. గొల్లపల్లి, మన్పహాడ్, కామారెడ్డిగూడెం గ్రామాల్లో కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలకు 300 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు 10 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఆశా వర్కర్లకు మరియు ఈ లాక్డౌన్ సందర్భంగా 7వ తారీఖు వరకు అందరూ సామాజిక దూరం పాటించవలసిందిగా కోరుతూ, మరియు యువకులు సుత కొందరు బండ్ల మీద అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళని సుత మా గ్రామ సిబ్బంది సుత వాళ్ళు సుత అరికడుతున్నారు. పోలీసు వాళ్ళు సుత మా అందుబాటులోనే ఉంటారు. మరియు కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, మన్పాడ్లో ఈ 3 విలేజ్లు సుత రేపటి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇలా 7వ తారీఖు వరకు లాక్డౌన్ను అందరూ తప్పక పాటించవలసిందిగా కోరడం జరుగుతుంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోలేక నిర్మల్ జిల్లా బాసరా మండలం కిరుగుల్ గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని చేతికందిన వరి ధాన్యాన్ని గత నెల రోజులుగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో గల అసౌకర్యాలతో పాటు అకాల వర్షాల కారణంగా రైతులు చేసిన కష్టం వృధా అవుతుందని నిరాశ చెందుతున్నారు. ఈ మేరకు PSS చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసి న్యాయం జరిగేలా చూస్తామని సముదాయించడంతో ధర్నాను విరమించుకున్నారు. వీటి మీద పాయలు కప్పడానికి వారెళ్ళు వడ్లు వచ్చినాయి. ఆ పాడికి కూడా కొనుగోలు కేంద్రం ప్రారంభించి 6 రోజులు అవుతాయి. ఒక్క కాట చేసింది లేదు, ఒక్క సంచి కూడా దొరికింది లేదు, అడ్లు పోయినాయి లేవు. ఇట్లా చేస్తే రైతుకు ముందే మీరు కొనుక్కుంటే ప్రైవేట్కి మేము అమ్ముకునే వాళ్ళం కదా. ప్రైవేట్ వాళ్ళు వచ్చి 1650కి మేము కొంటామని వచ్చిన వాళ్ళకి మేము వాపస్ చేసినాం. గవర్నమెంట్ సారించి ఇటు గవర్నమెంట్ కొనక ఇటు ప్రైవేట్ కొనక ఇప్పుడు రైతు ఇబ్బందిలో ఉన్నాడు. అదే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు వచ్చి 1400కు క్వింటాలు తీసుకుంటామని అవుతుంది. దయచేసి ఈ యొక్క రైతుల పంటను కొనుగోలు చేయాలని. కరీంనగర్లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NN గార్డెన్స్ ఆవరణలో 30 నిరుపేద కుటుంబాలకు పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. అదేవిధంగా రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ VB కమల్హాసన్ రెడ్డి మాట్లాడుతూ కమిషనరేట్ వ్యాప్తంగా లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పేదలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చి తమ నెల జీతాన్ని విరాళంగా అందించిన పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. అయితే ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలకు సహాయపడడానికి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో నిత్యావసరాల పంపిణీ, పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయడం, ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని మా పోలీసుల ద్వారా, స్థానిక పోలీసుల ద్వారా తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోలీస్ శాఖ మీద అమితమైనటువంటి ప్రేమను కనబరుస్తూ మరి అంతకుముందు వేరే శాఖలకు ఇంప్లిమెంట్ చేసినటువంటి శాలరీ డిపార్ట్మెంట్ కూడా ఎత్తివేసి మరి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి మరి వారు సంతోషపడి 10% ఇన్సెంటివ్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మేము సమాజానికి ఏదైనా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలు చాలామంది ఉన్నారు. నిత్యావసరాలు దొరకక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. డైలీ వేజ్ అంటే దినసరి కూలీలు, వారి కూలీ చేస్తే కానీ వారికి డబ్బులు రావు. అటువంటి వారు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఈరోజు మా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా వారు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వారు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పేద ప్రజలకు, మైగ్రెంట్ లేబర్కు చాలా ఇబ్బంది ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి నిత్యావసరాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ టౌన్ డివిజన్ తరఫున ACP టౌన్ గారు, తర్వాత 1 టౌన్ ఇన్స్పెక్టర్, 2 టౌన్ ఇన్స్పెక్టర్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరి మేమందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి ఒక 100 మంది పేదలకు, అత్యంత పేదలకు
మైగ్రెంట్ లేబర్కు ఇబ్బంది పడదు. మరి తోటి వాళ్ళందరూ కూడా సహాయపడాలని చెప్పడం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ పరిధిలో వికాస తరంగిణి మహిళా స్టేట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ భీమా ప్రసన్న, మాజీ ఉప సర్పంచ్ బంగారయ్య ఆధ్వర్యంలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జయమ్మ రాధాకృష్ణారెడ్డి, రంగాచార్యులు, వెంకటన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా అనేటువంటి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క తెలియని ఒక క్రిమి కరోనా అనేటువంటి కోవిడ్-19 అని ఆంగ్ల నామం, అటువంటి వ్యాధితో ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. పోనీ కనీసం దానికి ఏదైనా మందు ఉందా అంటే మందు కూడా లేదు. పోనీ ఎట్లా వస్తుందంటే కూడా దాన్ని సరైనటువంటి రీతిలో చెప్పేటువంటి ఇంకా మనకు అందుబాటులో లేదు. కాబట్టి దాని నుంచి ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి ఉంది. ఏమి జాగ్రత్త అంటే ఒకరినొకరు తగలకుండా, ముట్టుకోకుండా ఉండడం. అంటే అది ఎదుటివారు తుమ్మడం ద్వారా, దగ్గడం ద్వారా, ఇటువంటి వాటి ద్వారా వస్తుంది కాబట్టి సోకే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు టోకెన్ పద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్ అన్నారు. అకాల వర్షాలకు రైతుల కష్టం వృధా అవ్వకుండా ప్రభుత్వం హమాలి కొరత లేకుండా చూడాలని అన్నారు. అధికారులు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో రోగాలు వచ్చినా వాళ్ళ ఎక్కువ పెద్ద మొత్తంలో వాటికి ఆదాయం పెట్టుబడి చేసినా చివరికి వారు పండించినటువంటి ధాన్యాన్ని ఇవాళ కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే పొల్లు పేరు మీద వాటి మీద పొల్లుందని చెప్పి రైస్ మిల్లర్లు కానీ ప్రతి ఇవాళ అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళను ఇవాళ దోసుకోవడమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అకాల వర్షాలతో విపత్కరమైనటువంటి పరిస్థితులలో అకాల వర్షంతో ఎప్పుడు వర్షము వడగళ్ళ వాన కొడుతుందో తెలియని పరిస్థితులలో ఇవాళ బిక్కుమంటూ వాళ్ళు కళ్ళలలో ఈ యొక్క వడ్లను పోసుకొని రోజు రోజుకు ఒక భయాందోళనలో ఉన్నటువంటి రైతులను ఇవాళ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మరి రోజుకు కేవలం టోకెన్లు నత్తనడక నడుస్తుంటే మరి ఈ వర్షంతో రైతులు ఎక్కువ నష్టపోతారు. ఇంకొక విషయం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కలెక్టర్ గారు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి స్థానిక మంత్రి గారు కావచ్చు, వెంటనే ఈ యొక్క రైస్ మిల్లర్లతో మాట్లాడి అదేవిధంగా అక్కడ రైస్ మిల్లర్ ఉన్నటువంటి లేబర్ను పెంచి వెంటనే రోజుకు ఈ వారం రోజులలో ఈ దిగుమతి ప్రారంభోత్సవం స్పీడప్ చేసి ఈ వారం రోజులలో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది. వెంటనే దీన్ని స్పందించి ఈ రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా తమరిపైన ఉంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దిరెడ్డి లక్ష్మణ్ 150 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సహాయంగా సరుకులు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి, జడ్పీటీసీ సంధిరెడ్డి ఆదిరెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ లాక్డౌన్లో భాగంగా నిరుపేదలకు పని లేక నిత్యావసర వస్తువులు చాలా ఇబ్బంది అయితే కనుక బ్యాంకు స్వయంగా నిరుపేద కుటుంబాలకు 100 మందికి ప్రతి 100 కుటుంబాలకు నాయకు సాయం చేస్తానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళా తరఫున ఇంకా ముందు కూడా ఇటువంటి నిరుపేదలు వస్తూ ఉన్నారు కనుక ఇంకా దాదాపు ముందుకు వచ్చి ఆదుకుంటే వాళ్ళకు కూడా ఎంతో మంచి జరగాలని చెప్పి మా క్రీడా. ఈరోజు మన మల్లాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన పెద్దిరెడ్డి లక్ష్మణ్ గారికి, రుద్ర రాంప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వీరిద్దరూ ఎల్లప్పుడూ మన మల్లాపూర్ ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి సేవలు ఎన్నో చేస్తున్నారు. వీరిని కూడా ప్రత్యేకంగా మనం గుర్తించాలని ఈ కరోనా టైంలో వీళ్ళిద్దరు కూడా ప్రతి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి సరుకులు, నిత్యావసర వస్తువులు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళే స్వయంగా అందజేయడం జరుగుతుంది. వీరిని పేరున అభినందిస్తున్నాం. మేమందరం కూడా వీరి బాటలోనే నడవాలి. మా నాయకులు కూడా ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి నిత్యావసర వస్తువులను పేద ప్రజలను గుర్తించి వాళ్ళకు అందజేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరుగుతుంది. కాబట్టి ఇటు విషయాన్ని అందరు గుర్తించాల్సిందిగా కోరుతూ పెద్దిరెడ్డి లక్ష్మణ్కు మరియు రుద్రరాంప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ 19 నుండి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత తెలిపారు. ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారిని సమీపంలోని శాంతిరామ్ హాస్పిటల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నా పేరు డాక్టర్ సుజాత, గవర్నమెంట్ హాస్పిటల్ బనగానపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్. మా హాస్పిటల్లో ఈ నెల 19వ తేదీ నుంచి ట్రూ నాట్ ల్యాబ్ స్టార్ట్ అయ్యింది.
అందులో కోవిడ్ సంబంధిత లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వారికి నేసోఫరెంజియల్ స్వాబ్ తీసి పరీక్ష చేసిన తర్వాత రిపోర్టు 1 గంటలోపు ఇస్తాము. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను అడ్మిట్ చేసుకోవడానికి ఒక సపరేట్గా ఐసోలేషన్ వార్డు ఉంది. వాళ్ళకి పరీక్ష చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళలో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే దగ్గరలో ఉన్న కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్ ఉన్న శాంతిరామ్ హాస్పిటల్కు పంపిస్తాము. ఒకవేళ నెగిటివ్ వస్తే ఇక్కడ ఐసోలేషన్ వార్డులో ఉండి ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని బంగానపల్లె పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 11 మంది పేకాట రాయులను అదుపులోకి తీసుకొని వారి నుంచి 15,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుండి మండలంలో ఇప్పటి వరకు 6 పేకాట కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. మానూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో పత్తాలు ఆడుతున్నారన్నటువంటి నమోదైన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ స్టాఫు మరియు సర్కిల్ స్టాఫు అందరం కలిసి రైడ్ చేయడం జరిగింది. దానిలో 11 మందిని అరెస్ట్ చేసినాము. 15,000 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. వారిని కేసు నమోదు చేసుకొని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అయితే ఈ మనూరు మండలం పరిధిలో లాక్డౌన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 6 కేసులు నమోదు చేయడం జరిగింది, పత్తాల కేసులు. మనూరు మండల ప్రజలకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఈ పత్తాలు ఆడడం వలన కరోనా మహమ్మారి ఒకరి నుండి ఒకరికి అంటుకునే ప్రమాదం ఉంది. దయచేసి మేము పోలీసుగా మేము ఆ ప్రయత్నాలు మేము చేస్తున్నాము. మీరు ప్రజలు పిల్లలను కానీ మీ కుటుంబ సభ్యులను కానీ మీరు వాళ్ళని పత్తాలు ఆడడానికి సాధ్యమంత వరకు కట్టడి చేయాల్సిందిగా మా పోలీసు వారి శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ పెద్దలు, సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ కరోనాను కట్టడి చేయాలంటే ఈ విధంగా ఉన్నటువంటి పత్తాల ఆటను మనం సాధ్యమంత వరకు ప్రజల యొక్క సహకారంతో చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా సమాచారం ఉంటే కూడా మాకు ఇస్తే వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రజల యొక్క సహకారం అనేది చాలా అవసరం కాబట్టి వాళ్ళను చేతులెత్తి నమస్కరిస్తున్నాము. పత్తాల ఆటను పనిచేసి వారు కరోనాను తుదముట్టించాల్సిందిగా మేము మా పోలీస్ శాఖ తరఫున వేడుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాల ఆవరణలో శ్రీ అన్నమయ్య భజన మండలి హుజూర్నగర్ ఆధ్వర్యంలో 4వ విడత నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ అనంత రఘురాం, సాయి సుధా, మనోజ్ సహకారంతో సుమారు 80 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పట్టణ సిఐ రాఘవరావు, ఏపీజీవీ మేనేజర్ మోహన్ రావు, భజన మండలి పెద్దలు శ్రీ బాచిమంచి కొండే అనంతలక్ష్మి, ప్రధాన గాయకుడు భిక్షం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రాబల్యం సందర్భంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పబ్లిక్ ఎవరు బయటకు వెళ్ళకూడదని, వాళ్ళకి ఉపాధి లేనందువలన అన్నమయ్య భజన మండలి ఆధ్వర్యంలో వికలాంగులకు మరియు కళాకారులకు నిత్యావసర సరుకులు మరియు బియ్యం సప్లై చేసినారు. ఇక్కడ ఈరోజు దాదాపు 40 మందికి ఇచ్చినారు. అదేవిధంగా మిగతా పేదవాళ్ళకు 40 మందికి ఇంటికి సప్లై చేస్తున్నారు. వీళ్ళకి అన్నమయ్య భజన మండలి వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ నిత్యావసర సరుకులు సప్లై చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి మహమ్మద్ అలీ సమావేశం. లాక్డౌన్ పరిస్థితులపై అధికారులను ఆరా తీసిన మంత్రి. సంగారెడ్డి జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి. 15,000 రూపాయల నగదు స్వాధీనం. 11 మంది అరెస్ట్. నిర్మల్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. ఖమ్మం జిల్లాలో నేలరాలిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. పంట నష్టంపై నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.